అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రాధ చావాలి, రచన టెంపోరావు గారు. ఈ కథ ఎలా ఉంటుందంటే, ధనుంజయరావు ప్రేమని ఇష్టపడతాడు, ప్రేమ కూడా ఆయన ఇష్టపడుతుంది. ఆ తర్వాత వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళని ధనుంజయరావు ఎలా చంపుతాడు, ఆఖరికి ధనుంజయరావు ఏమవుతాడు అనేదే ఈ కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎయిర్ కండిషన్ గదిలోకి వయ్యారంగా నడుస్తూ ఆమె వచ్చింది. బాస్ ధనుంజయరావు కేసు చిరునవ్వుతో చూసింది. అతడు నవ్వాడు. సిడౌన్ అన్నాడు. క్షణకాలం గదిలో నిశ్శబ్దం ఉంది. అమోఘమైన ఏ ప్రకృతి దృశ్యాన్నో చూస్తున్నట్టు అతడు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. రిసీవర్ ఎత్తాడు. అటువైపు నుంచి వేరొక కంఠం వినపడింది. మేరీ, ఎవ్వరూ నా గదిలోకి రాకూడదు. చాలా ముఖ్యమైన పనులు చూస్తున్నాను. ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు అతను. అలాగే సార్ అంది మేరీ. అతడు రిసీవర్ పెట్టేశాడు. టేబుల్ మీద వేర్వేరు రంగుల్లో 3 ఫోన్లు ఉన్నాయి. ధనుంజయరావు కోటీశ్వరుడు. అతడికి షుగర్ మిల్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అతడి ఫ్యాక్టరీలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. అతడి వయసు 40 దాటింది. పొడుగ్గా పచ్చగా ఉంటాడు. అమెరికన్ క్రాప్, గోల్డ్ రిమ్డ్ కళ్ళజోడు అతడు మొహంలాగే మెరుస్తూ ఉంటుంది. ధనుంజయరావు కింద పనిచేసేవాళ్ళు భయభక్తులతో అతడి ముందు ప్రవర్తిస్తూ ఉంటారు. అతడి ముందు ప్రేమ మౌనంగా కూర్చుంది. తనీ కంపెనీలో చేరి ఇంకా సంవత్సరం కాలేదు. అయినా ఆమె వేగంగా మెట్లెక్కి ఎన్నో ప్రమోషన్లు సాధించింది. మొదట్లో అందరికీ ఆమె టైపిస్టు. నెల తిరిగేలోప ఆమె ధనుంజయరావుకి టైపిస్ట్ అయింది. మరికొన్ని నెలల్లో ఆమె అతడు సెక్రటరీగా రూపొందింది. అతడు పర్సనల్ సెక్రటరీ. ఎవరికి ఏమి కావలసినా ఆమెనే అడగాలి. దైవం ఆమెకు అందమైన రూపాన్ని ప్రసాదించాడు. తన అందంతో ఆమె లోకాన్ని జయించుకొస్తోంది. ప్రేమ, నువ్వు నాతో సింగపూర్ రావాల్సింది. వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ అన్నాడతను. ఆమె తీయగా నవ్వి ఊరుకుంది. అతడి ముందు మాట్లాడే ధైర్యం ఆమెకి లేదు. డోంట్ బాదర్, సింగపూర్కి ఇది నా ఆఖరి విజిట్ కాదు కదా, మళ్ళీ వెళ్తాను. ఈసారి నువ్వు రావచ్చే? ఆమె జవాబు ఇవ్వలేదు. నీకోసం ఒక ఉంగరం కొందెచ్చాను, డైమండ్ రింగ్. ఆమె తుళ్ళిపడింది. తన కోసం అతడు డైమండ్ రింగ్ తెచ్చాడా? ఒకవైపు ఆనందపడుతూ మరోవైపు భయపడుతోంది. లోపల గదిలోకి వెళ్దాం పద అన్నాడతను. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంతో గొప్పవాళ్ళు అయితే కానీ అతడు లోపల గదిలోకి తీసుకెళ్ళడు. అతడు లేచాడు. రమ్మన్నట్టు ఆమె వంక చూశాడు. అయస్కాంతంలాగా అతడు చూపులు ఆమెను ఆకర్షించాయి. అతడు తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. వెనకనే వెళ్ళింది ఆమె. మరో ఎయిర్ కండిషన్ గది అది. అంత అందమైన గదిని ఆమె ఎక్కడా చూడలేదు. నేల మీద చక్కటి సోఫాలు, టీపాయిలు, కొంచెం దూరంలో వెల్వెట్ దుప్పటి పరిచిన స్ప్రింగ్ కాట్, ఫోమ్ బెడ్, తలగడలు. కూర్చో, ఫీల్ ఎట్ హోమ్ అన్నాడు ధనుంజయరావు. నవ్వుతూ ఆమె పెద్ద సోఫాలో కూర్చుంది. అతడు ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. సింగపూర్లో ఒక బ్యూటీ పోటీ జరిగింది. మిస్ సింగపూర్ని ఆనాడు ఎన్నుకున్నారు. ఆమె తల మీద నేను కిరీటం పెట్టాను. ఆమెను చూస్తుంటే నువ్వు నాకు గుర్తొచ్చావు. నువ్వు సింగపూర్లో ఉంటే మిస్ సింగపూరు నువ్వే అయ్యేదానివి. నీ తల మీద నేను కిరీటం పెట్టేవాడిని. అతడి మాటలు విని ఆమె లోపల మురిసిపోయింది. తన భర్త ఇట్లా మాట్లాడు. ఇంటికి రాగానే, ప్రేమ, నా అండర్వేర్ ఎక్కడుంది అని అరుస్తాడు. ధనుంజయరావు సూట్ లైట్ కాంతిలో మెరుస్తోంది. కోట్ జేబులోంచి ఎర్రటి పెట్టెను తీసి ఆమెకి ఇచ్చాడు. తెరిచి చూడు. ఆమె తెరిచింది. లోపలున్న ఉంగరం వైపు చూసింది. రింగులో అమర్చిన డైమండ్ దగదగా మెరుస్తోంది. బాగుందా? ఆమె ఏమీ చెప్పలేకపోయింది. ఉంగరాన్ని చూస్తూ ఉండిపోయింది. అతడు ఆమె వైపు నవ్వుతూ చూశాడు. మన దేశంలో ఈ ఉంగరం ధర ₹1,00,000 ఉంటుంది అన్నాడతను. ఉంగరం ఆమె వేలుకు పెట్టాడతను. ఆమె చేతివైపు క్షణకాలం చూశాడు. ఆ ఉంగరం ఉండవలసిన చేతి మీద ఉంది అన్నాడతను. ఆమె గుండె అయోమయంగా కొట్టుకుంది. ప్రేమ, మాట్లాడు. నన్ను చూసి భయపడకు. నేను ప్రస్తుతం నీ బాస్ని కాదు, నీ భక్తుణ్ణి. క్షణకాలం ఆమె మాట్లాడలేదు. మెల్లగా ఆమెకు ధైర్యం వచ్చింది. ఈ ఉంగరం అద్భుతంగా ఉంది. నాలా ఆఫీసులో పనిచేసే వాళ్ళ చేతికి ఇది ఉండకూడదు. డోంట్ బీ సిల్లీ.
నువ్వు నా పర్సనల్ సెక్రటరీ. నీకు సరైన ఉంగరమే అది. చూడండి, దీన్ని చూసి నా భర్త గాబరా పడతాడు. ఇంత విలువైన ఉంగరం నాకు ఇచ్చారని చెప్తే ఆయన అనుమానిస్తాడు అందామె. ఇది డైమండ్ రింగ్ అని అతడికి చెప్పకు. రోడ్డు వారగా అమ్మేవాడి దగ్గర రూపాయికి కొన్నాను అని చెప్పు. అది సాధ్యమా? అతడు నవ్వాడు. జేబులోంచి మరొక రింగు తీశాడు. అచ్చంగా పెట్టెలో ఉన్న డైమండ్ రింగ్ లాగా ఉంది. ఇదెంతో తెలుసా? 1 రూపాయికి ఎవరైనా మన దేశంలో కొనొచ్చు. ఈ ఉంగరం నీ భర్తకు చూపించు. అతడు అనుమానిస్తే వెళ్ళి ఖరీదు కనుక్కోమను. దాని ధర 1 రూపాయికి మించి ఉండదు అని అతడు కనుక్కుంటాడు. నిన్ను అనుమానించాడు. ఆ తర్వాత అసలు డైమండ్ రింగ్ అని నువ్వు వేలికి పెట్టుకోవచ్చు నిర్భయంగా. చాలా ఆలోచించారు అందామె. అతడు చిత్రంగా నవ్వాడు. ఎంతో ఆలోచించి ఇన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పిన నేను ఈ చిన్న విషయం గురించి ఆలోచించకుండా ఉంటానా అన్నాడు అతను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు నన్ను ఎంతో అభిమానంగా చూస్తున్నారు. మిమ్మల్ని ఈ జీవితంలో నేను మరవలేను అందామె. అతడి చేతులు అమాంతంగా ఆమెను చుట్టేశాయి. చటుక్కున ఆమె ఎర్రటి పెదవులను అతడు ముద్దు పెట్టుకున్నాడు. ఈ జీవితంలో ఎటుపైన మనం ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాం. మన బంధం ఏనాటిదో, దాన్ని ఎవ్వరూ విడదీయలేరు అన్నాడు అతను. 5 రామచంద్రమూర్తి ఆ రోజు ఇంటికొచ్చాడు. తాళం చెవి తీసి లోపలికి వెళ్ళాడు. సంవత్సరం నుంచి అతడు ఆ ఫ్లాట్లో నివసిస్తున్నాడు. చిన్న హాలు, పక్కనే గది, వాటి వెనక వంటగది, పక్కనే బాత్రూమ్, టాయిలెట్. 6 గంటల దాకా ఆమె కోసం ఎదురు చూశాడు అతను. ఆమె రాలేదు. ఇంతకుముందు ఆమె 6 లోపలే వచ్చేసేది. పర్సనల్ సెక్రటరీ అయ్యాక ఎప్పుడు ఇంటికి వస్తుందో ఊహాతీతంగా ఉంది. గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి అతడు ముందు హాల్లో కూర్చున్నాడు. 7 దాటాకి ఇంటి ముందు అంబాసిడర్ కారు ఆగింది. ఆమె కిందకి దిగింది. కారు దూసుకుపోయింది. హాల్లోని ఫేమ్ కుర్చీలో ఆమె కూర్చుంది. గదిలో లైట్ వెలుగుతోంది. అతడు ఆమె వంక నవ్వుతూ చూశాడు. ప్రేమ, అలసిపోయినట్టున్నావే అన్నాడు అతను. ఆఫీస్ పని అంటే ఆడుకోవడం కాదు అందామె. ఎక్కువగా ఆడినా మనుషులు ఆరిపోతారు. ఉండు, హాట్ కాఫీ తెస్తాను. వద్దు, బయలుదేరే ముందే తాగాను. మళ్ళా అతడు కుర్చీలో కూర్చుండిపోయాడు. ఆమె వంక నవ్వుతూ చూశాడు. మీ బాస్ సింగపూర్ నుంచి వచ్చేసాడా? ఇవాళే వచ్చారు అందామె. ఆమె వేలి మీద ఉన్న ఉంగరాన్ని అప్పుడు చూశాడు అతను. డైమండ్ దగదగా మెరుస్తోంది. నకిలీ ఉంగరాన్ని హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని అసలు ఉంగరాన్ని పెట్టుకున్నందుకు ఆమె లోపల గాబరా పడింది. అతడు ఉంగరం వైపే చూస్తున్నాడు. ఆ రింగ్ చాలా బాగుంది. ప్రజెంటా? అతడు ప్రశ్నించాడు. ఆ ఉంగరం తీసి అతడికిచ్చింది. దీనివల్ల ఎంత ఉంటుందో చెప్పండి. అతడు ఆ ఉంగరాన్ని అటు ఇటు తిప్పి చూశాడు. సహజ కాంతితో మెరుస్తోంది. నేను వజ్రాల వ్యాపారిని కాను. దీనివల్ల చాలా ఉంటుంది అన్నాడు అతను. 10 రూపాయలు ఇస్తే వెంటనే మీకు అమ్మేస్తాను. అతడు తుల్లిపడ్డాడు. అంత తక్కువ? రూపాయి ఇచ్చి రోడ్డు పక్కన అమ్మేవాడి దగ్గర కొన్నాను. 5 రూపాయలు చెప్పి రూపాయికి ఇచ్చాడు అందామె. వాళ్ళంతేలే అన్నాడు అతను. ఆమె సంతోషించింది. ఇటుపైన తనకు బెంగలేదు. ఆమె కుర్చీలోంచి లేచి పడగదిలోకి వెళ్ళింది. వెనుకనే వెళ్ళాడతను. అతడిచ్చిన ఉంగరాన్ని వేలుకు పెట్టుకుంది. ఇప్పుడు వంట చేయాలి అందామె. వంట అయిపోయిందిలే, నువ్వు అలసిపోయి వస్తావని నాకు తెలుసు. నవ్వుతూ అతడి వైపు చూసింది ఆమె. ఆమె బుగ్గల మీద సొట్టలు పడ్డాయి. ఆమె విశాలమైన నేత్రాలు తళతళ మెరుస్తున్నాయి. ప్రేమా అని అతడు ఆమెను కౌగిలించుకున్నాడు. ఉద్రేకంతో ఆమెను పదే ముద్దు పెట్టుకున్నాడు. ఉండండి, బట్టలు మార్చుకోవాలి అందామె. అతడు మంచం మీద కూర్చున్నాడు. ఆమె దుస్తులు కింద పడుతున్నాయి. అతడు ఆమె వైపే చూస్తున్నాడు. తటాలున్న లైట్ ఆరిపోయింది. కాసేపట్లో ఆమె మ్యాక్సీలో ఉంది. మళ్ళా లైట్ వెలిగింది. అతడిని చూసి ఆమె చిలిపిగా నవ్వింది. దొంగ, లైట్ ఆర్పేసి మళ్ళీ స్విచ్ నొక్కావా అన్నాడు అతను. దొంగతనంగా చూసేవాళ్లకు అంది ప్రేమ. రామచంద్రమూర్తి ఆలోచిస్తున్నాడు. వాళ్ళ పెళ్ళై సంవత్సరం దాటింది. అప్పుడప్పుడు సరదాగా పోట్లాడుకున్నా జీవితం సుఖంగానే సాగిపోతోంది. మొదట్లో తనకంటే తక్కువ సంపాదించే ప్రేమ ఇప్పుడు తన జీతానికి రెట్టింపు గడిస్తోంది. దేనికి లోట్లేదు. ఆమె మాటలు విని అతడు ఆలోచనల్లోంచి తుళ్ళిపడ్డాడు. గుడ్ న్యూస్ అందామె. ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాడు అతను. కంపెనీ మనకు ఫోన్ ఇస్తోంది. ఫోన్ బిల్లు కంపెనీయే చెల్లిస్తుంది. ప్రేమ, నువ్వు బాగా పెరిగిపోతున్నావు. నేను గొంగళిలాగా వేసిన చోటనే పడున్నాను.
ఎదుగు బొదుగు లేదు అన్నాడు అతను దీనంగా. అతడి వంక ఆమె సూటిగా చూసింది. మనిద్దరిలో ఎవరో ఒకరు వృద్ధిలోకి రావడం మంచిదేగా అందామె. ఆ మంచిదే, మనలో మార్పులు రానంత కాలం అన్నాడతను. ఏంటి మీరనేది? ఏం లేదులే, ఆకలిగా ఉంది, భోంచేద్దాం పదా అన్నాడతను. ధనుంజయరావు కుషండు కుర్చీలో వెనక్కి వాలి కలలు కంటున్నాడు. మొదట్లో కొంత అభ్యంతరం చెప్పినా ప్రేమ పూర్తిగా తనదైంది. ఈసారి ఆమెను తనతో లండన్, న్యూయార్క్ నగరాలకు తీసుకెళ్ళాలి. కానీ తన భార్య రాధ ఒప్పుకుంటుందా? తలుపు దోసుకొని ప్రేమ లోపలికి వచ్చింది. అతడి దగ్గరగా వెళ్ళి చూస్తూ నిలబడిపోయింది. మన ఆఫీస్లో నాయర్ అనేవాడు ఉన్నాడు, మనల్ని అతను రహస్యంగా గమనిస్తున్నాడు అందామె. వాడా, గోపాల్ నాయరా అన్నాడు ధనుంజయరావు. అతడికి ఎదురుగా ఆమె కూర్చుంది. ధనుంజయరావు ఆలోచించి అంతా గ్రహించాడు. గోపాల్ నాయర్ చిన్నతనంలో తన ఇంట్లో నౌకరుగా ఉండేవాడు. అప్పటి నుంచి అతడు తన భార్యకు బాగా తెలుసు. ఎన్నో కంపెనీలు పెట్టాక నాయర్ని తనే కంపెనీకి బదిలీ చేశాడు. తను ఏం చేస్తుంది గమనించమని రాధ అతడిని నియమించే ఉంటుంది. తనకు ప్రేమకు ఉన్న బంధం గురించి నాయర్ తెలుసుకుంటాడు. తన భార్యతో చెప్తాడు. అతడిని ఆపాలి. ధనుంజయరావు ఆమె వైపే చూశాడు. ప్రేమ, డోంట్ బాదర్. నాయర్ చాలా చిన్న చేప, మన్ని ఏమి చేయలేడు. చూడండి, నేను పెళ్ళైన దాన్ని, మీకు భార్య ఉంది. మనల్ని గురించి ఏదైనా దుష్ప్రచారం జరిగితే తలెత్తుకొని తిరగడం కష్టం అందామె. నాయర్తో నేను మాట్లాడతాను అన్నాడతను. ఆనాటి రాత్రి 9 ప్రాంతంలో గోపాల్ నాయర్ రైలు పట్టాలకు పక్కనే ఉన్న రోడ్డు మీద ఒక చోట నిలబడి ఉన్నాడు. తన బాస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 9:30కి బాస్ కారు వచ్చి అతని పక్కనే ఆగింది. నాయర్ అతడికి వినయంగా నమస్కరించాడు. నువ్వు వస్తావో రావో అనుకున్నాను అన్నాడు ధనుంజయరావు. అదేంటి సార్, 20 ఏళ్ల పైగా మీ దగ్గర పనిచేస్తున్నా రాకుండా ఉంటానా? కారు వెనక సీటు చూశాడు ధనుంజయరావు. అక్కడున్న 2 మనుషులు కిందకి దిగారు. వాళ్ళిద్దరూ గుండాల్లాగా ఉన్నారు. సీటు మీద కూర్చుని నాయర్ వైపు నవ్వుతూ చూశాడు. నాయర్, పట్టాలకు అటువైపున నా శత్రువు ఒకడున్నాడు. అతడు నన్ను తిప్పలు పెడుతున్నాడు. ఈ ఇద్దరితో నువ్వు వెళ్ళి అతడిని ఇక్కడికి తీసుకురా. అతడికి ఏం కావాలో కనుక్కో, ఇచ్చేద్దాం. అతడి ఇల్లు నీ చూపిస్తాను అన్నాడతను. అలాగే సార్ అన్నాడు నాయర్. నాయర్ వెనకనే వాళ్ళిద్దరూ పట్టాల వైపు కదిలారు. అప్పుడే వస్తున్న ఎలక్ట్రిక్ ట్రైన్ హెడ్లైట్ కాంతి వాళ్ల మీద పడింది. ఎందుకీ తొందర, ట్రైన్ పోయాక పట్టాలు దాటుదాం అన్నాడతను. అదే మంచిది అన్నాడు రెండోవాడు. వాళ్ల మాటలు విని నాయర్ ఆగాడు. ఇద్దరూ అతడు వెనకనే నిలబడ్డారు. ట్రైన్ దగ్గరకు వస్తోంది. ధనుంజయరావు కారును స్టార్ట్ చేసి గేర్లో ఉంచాడు. అమాంతం వెనక నిలబడిన వాళ్ళిద్దరూ నాయర్ని పట్టాల మీదకు బలంగా తోశారు. శబ్దం చేస్తూ ట్రైన్ దూసిపోయింది. భయంకరమైన నాయర్ అరుపులు చీకట్లో ధ్వనించాయి. గూండాలిద్దరు చీకట్లో పారిపోయారు. ధనుంజయరావు కూర్చున్న కారు రోడ్డమ్మట దూసిపోయింది. హఠాత్తుగా ట్రైన్ ఆగింది. ఆమె టైం చూసింది. రామచంద్రమూర్తి ఆమె వైపు చూస్తున్నాడు. ప్రేమ, ఎంత రాత్రి వేళ వెళ్ళాలా ప్రశ్నించాడు అతను. రేపు ఇటలీ నుంచి స్కూటర్ ఫ్యాక్టరీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఇక్కడ ఒక స్కూటర్ ఫ్యాక్టరీని ధనుంజయరావు గారు స్థాపిస్తున్నారు. ఇవాళ రాత్రి మా ఆఫీస్లో అందరూ పనిచేస్తున్నారు. వెళ్ళక తప్పదు అందామె. టైం 10 కావస్తోంది. ఇంటి ముందు కారు ఆగింది. ఆమె భర్తకు బాయ్ చెప్పి బయటకెళ్ళింది. కారులో కూర్చుని తలుపు మూసింది. కారు వెంటనే వెళ్ళిపోయింది. కారులో ఎవరున్నారో రామచంద్రమూర్తి స్పష్టంగా చూడలేకపోయాడు. కారును పోనిస్తున్న ధనుంజయరావు ఆమె చైన్ పట్టుకొని నిమిరాడు. అతడికి దగ్గరగా జరిగి ఆమె కూర్చుంది. నాయర్ ఇటుపైన మనవైపు చూడ్డు, మనల్ని గురించి ఎవరితోనూ మాట్లాడ్డు అన్నాడతను. ఆమె అతడు చెయ్యిని నిమిరింది. ఈ మధ్య నా భర్తకి అనుమానం ఎక్కువైపోతోంది. ఇవాళ నేను ఇలా రావడం ఆయనకు అసలు ఇష్టం లేదు అందామె. అతడు కారును మెల్లగా పోనిచ్చాడు. ప్రేమ, నేను ఇంతవరకు ఎవ్వరినీ ప్రేమించలేదు. నిన్ను చూశాక ప్రేమ అంటే ఏమిటో నాకు అర్థమైంది. నువ్వు తప్ప మరెవరికి నా హృదయంలో స్థానం లేదు అన్నాడతను ఉద్రేకంతో. ఆమె అతడికి ఇంకా దగ్గరగా జరిగింది. నీకోసం ఒక మేడ తీసుకున్నాను. నువ్వు నీ భర్త వెంటనే అక్కడికి మారొచ్చు. అక్కడికి వెళ్ళి చూద్దామా? పదండి చూద్దాం అందామె. ఆమె ఆలోచిస్తోంది. తను పేదరికంలో పుట్టింది. చిన్నప్పుడు ధరించడానికి మంచి దుస్తులు లేవు. తండ్రి మరణించాడు.
తండ్రికి వచ్చిన కొద్ది డబ్బుతో తల్లి ఇల్లు నడిపేది. ఎలాగో ఆమె బిఏ పాస్ అయింది. అమ్మ పోయింది. మామయ్య ఇంటికి ఆమె చేరుకుంది. మామయ్య ఇల్లు ఆమెకు నచ్చలేదు. అత్తయ్యేమో రోగిష్టిది. మామయ్య చూపు ఎప్పుడు తన మీదే ఉండేది. మరికొంతకాలం అక్కడే ఉంటే మామయ్య కామానికి తను బలై ఉండేది. ఆ సమయంలో రామచంద్రమూర్తి ఆమెను బస్టాండ్లో చూశాడు, ప్రేమించాడు. వెంటనే అతడిని పెళ్ళాడి బయటపడింది. ఇదంతా ఆమె సింహావలోకనం చేసుకుంటోంది. గేటు దాటి లోపలికి దూసుకెళ్లి పోర్టికోలో ఆగింది కారు. గోర్ఖా వినయంగా వచ్చి ఇద్దరికి నమస్కరించాడు. ధనుంజయరావు, ప్రేమ కిందకి దిగారు. అతడు ముందు తలుపుకున్న గోడ్రేజ్ తాళం తెరిచాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అతడు స్విచ్ నొక్కాడు. 2 లైట్లు వెలిగాయి. పెద్ద హాలు మొజాయిక్ ఫ్లోరింగ్తో మెరుస్తోంది. మధ్యలో ఖరీదైన రోజ్వుడ్ సోఫాలున్నాయి. సోఫాల పక్కన వాల్నట్ వుడ్ టీపాయ్ ఉంది. కింద చాలా గదులున్నాయి. ఇద్దరు మెట్లెక్కి పైకెళ్లారు. ఎయిర్ కండిషన్ పడగది. గదిలో చల్లగా ఉంది. డబుల్ స్ప్రింగ్ కాట్, పైన ఫోమ్ బెడ్, గోడలకు అందమైన పెయింటింగ్స్ వేలాడుతున్నాయి. ఒకవైపున గోడలో అమర్చిన వార్డ్రోబ్. ఇదంతా ఏదో కలలో చూస్తున్నట్టుగా ఆమె నలువైపులా తిలకిస్తోంది. దీనికి అద్దెంత అడిగింది ఆమె అటాచ్డ్ బాత్రూమ్ని చూస్తూ. ధనుంజయరావు గంభీరంగా నవ్వాడు. నీ ఇంటికి నువ్వు అద్దెచ్చుకోవడం ఏంటి? ఈ ఇంటి టైటిల్ డీడ్స్ నీ పేరే ఉన్నాయి. ఇది నీ ఇల్లు. ఆమె గుండె దడదడలాడింది. అతడు చెప్పింది నిజమా? ఇంత పెద్ద ఇల్లు తనదా? అమాంతంగా ఆమె అతడిని కౌగిలించుకుని పెదవుల మీద బలంగా ఉద్రేకంగా ముద్దు పెట్టుకుంది. ఆమెను మెల్లిగా తీసుకెళ్ళి అతడు పరుపు మీద పడుకోబెట్టాడు. ఆ క్షణంలో ఆనందం ఆమె హృదయంలోంచి పొంగి శరీరాన్ని ఆవరించింది. కళ్ళల్లో మెరుస్తోంది. ఆమె వైపు చూస్తూ పక్కనే కూర్చున్నాడు. పరుపు మీద వెల్లికిలా పడుకుంది. మోకాళ్ళ పైకి ఉన్నాయి. ఆమె పాదాల వైపు చూశాడతను. చిన్న పాదాలు బంగారపు ముద్దల్లా ఉన్నాయి. ఆమె పాదాన్ని మెల్లిగా పట్టుకున్నాడు. ఆమె లేచి కూర్చోబోయింది. అలాగే పడుకో అన్నాడతను. ఆమె తియ్యగా నవ్వింది. ఈ ఇల్లు చూసి నా భర్త ఏమనుకుంటాడు? అతడు వెంటనే జవాబు ఇవ్వలేదు. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నేను ఏదైనా చేయదలిస్తే అది చేసుకొని పోతాను. ఎవరు ఏమనుకుంటారా అని బాధపడను. ఎవరైనా అడ్డొస్తే వారిని తొలగించేస్తాను అని అన్నాడతను. ఆమె మౌనంగా ఉంది. ప్రేమ, నీ భర్త ఒక చిన్న కంపెనీలో ఆటోమొబైల్ పార్ట్స్కి సేల్స్మెన్గా ఉంటున్నాడు. అతడితో నీకు భవిష్యత్తే లేదు. నా భార్య కూడా అంతే. ఒక పరిస్థితిలో ఆమెను పెళ్ళాడాను, కానీ ఆమె మీద నాకేం ప్రేమ లేదు. నీతో ఉంటే చంద్రకాంతిలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. అటువంటి అనుభూతులను నేను నా భార్య నుంచి పొందలేను. మన కలయికను వాళ్ళు ఒప్పుకోవాలి. మనకు అడ్డొస్తే వాళ్ళని తొలగించాలి. గదిలో నిశ్శబ్దంగా ఉంది. తన కోసం ఎంతమందినైనా అతడు అడ్డు తొలగిస్తాడు. ఎంత ప్రేమ! అతడి ప్రేమను ఊహించుకొని ఆమె లోపల భయపడింది. మెల్లిగా అతడు ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. ఆమె వైపు ఆప్యాయంగా చూశాడు. నా మాటలను మరో విధంగా అర్థం చేసుకోకు. ఈ జీవితంలో నేను వదలను. ఆప్యాయంగా ఆమె చెయ్యి నొక్కి ముందుకు వాలాడు. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చేతులు అతడిని బలంగా చుట్టేశాయి. మరొక అరగంట తర్వాత ఇద్దరూ కిందకి దిగారు. ముందు తలుపులకు అతడు తాళం వేశాడు. తాళం చెవులు గుర్తుని ఆమెకిచ్చాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. అతడు కారును గేటు దాటి బయటికి పోనిచ్చాడు. పడగదిలో లైట్ వెలుగుతోంది. తలుపు తోసుకుని పక్క గదిలోంచి రాధ వేగంగా అతడు మంచం దగ్గరికి వెళ్ళింది. అతడు ఆమె వైపు విసుగ్గా చూశాడు. ఏం కావాలి అని అడిగాడు. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. ఎంతో డబ్బు గడిస్తున్నావు, ఫ్యాక్టరీ మీద ఫ్యాక్టరీ స్థాపిస్తున్నావు, కానీ లోపల నువ్వొక హంతకుడువు అరిచిందామె. అతడు విచిత్రంగా నవ్వాడు. రాధా, నా భార్యగా నువ్వీ భవనంలో సుఖపడుతున్నావు. కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటే కానీ ఈ లోకంలో ఎవ్వరూ అఖండ విజయాన్ని సాధించలేరు. వింబుల్డన్ టెన్నిస్ పోటీల్లో నెగ్గాలంటే అది ఉండాలి. వ్యాపారంలో జయించాలి అంటే అది కావాలి. అది నాలో ఉండడం వల్లే ఇంతగా నెగ్గుకొచ్చాను. సాయంత్రం పేపర్ చూసావా అందామె. నా కంపెనీల షేర్ల విలువ పెరిగిందా? ఎలక్ట్రిక్ ట్రైన్ కింద ఒక అతడు మరణించాడు. అతడి పేరు గోపాల్ నాయర్. నీ కంపెనీలో పనిచేసే మనిషి అందామె. పూర్ ఫెలో. అతడికి ఏమైంది? పట్టాలు దాటుతుంటే అమాంతంగా ట్రైన్ వచ్చేసి ఉండాలి అని
పోలీసులు భావిస్తున్నారు. కానీ నాయర్ అంత ముసలివాడు కాదు. అతడు ప్రమాదవశాత్తు మరణించి ఉండడు. అతడిని ఎవరో హత్య చేసే ఉండాలి అందామె. నాయర్ లాంటి అనామకుణ్ణి చంపవలసిన అవసరం ఎవరికుంటుంది? ఆమె అతడి వైపు సూటిగా చూసింది. ఆనాడు రంగరాజు ఏమయ్యాడు అందామె. ఆ ప్రశ్న వినగానే అతడు మెదడు గతంలోకి దూసుకుపోయింది. రంగరాజు రాజా షుగర్ మిల్స్ మేనేజింగ్ డైరెక్టర్. ఆ ఫ్యాక్టరీని కొనడానికి తను ఎంతగానో ప్రయత్నించాడు. కానీ రంగరాజు లొంగలేదు. అతడు ఉన్నంతకాలం ఫ్యాక్టరీ తన చేతుల్లోకి రాదు. ఆ రోజు రాత్రి హోటల్ మెలావ్ 5వ అంతస్తులో ఉన్న రూఫ్ గార్డెన్లో బఫే కమ్ డ్రింక్ పార్టీ సాగుతోంది. పార్టీలో ఒక మంత్రి కూడా ఉన్నాడు. 100 మంది పైన అతిథులున్నారు. రంగరాజు తను స్కాచ్ విస్కీ సేవిస్తూ మాట్లాడుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ అమ్మమ్మని మీరు అన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని అన్నాడతడు. నన్ను అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్ అన్నాడు రంగరాజు. విస్కీతో నిండిన గ్లాసులు పట్టుకొని తను రంగరాజు పెట్టగోడ పక్కనే నిలబడ్డారు. తను కిందకు చూశాడు. అక్కడ ఆగి ఉన్న కార్లు కనిపిస్తున్నాయి. వాళ్ల చేతుల్లోని గ్లాసులు ఖాళీ అయ్యాయి. తను విస్కీ బాటిల్ తీసుకుని 2వ గ్లాసులోనూ మళ్ళా నిండుగా పోశాడు. రంగరాజు కొద్దిగా తూలుతున్నాడు. అది తను గమనించాడు. నలువైపులా చూశాడు. ఎవ్వరూ తమ వైపు చూడడం లేదు. అమాంతం తను రంగరాజును పెట్టగోడ మీద నుంచి బయటకు నెట్టేశాడు. పక్కకు తిరిగి చూశాడు. ఒక యువతి తన వైపే చూస్తోంది. ఆమె జరిగింది గమనించి ఉంటుంది. తను వేగంగా ఆ యువతి పక్కకు జరిగాడు. నువ్వు నా భార్యవు కాబోతున్నావు. నిన్ను నేను వెంటనే పెళ్లాడతాను. నన్ను కాపాడు అన్నాడు తగ్గు స్వరంతో. ఒప్పుకున్నా అందామె. రంగరాజు కిందపడి మరణించాడు. తర్వాత ఆ ఫ్యాక్టరీని తను కొనేశాడు. ఆ పరిస్థితిలో తను పెళ్లి చేసుకున్న యువతే తన భార్య రాధ. అతడు కనురెప్పలు చిట్లిస్తూ ఆమె వైపు చూశాడు. రాధా, రంగరాజు ఏమయ్యాడో నువ్వు చూసావు. కానీ నాయర్ విషయం నువ్వు చెప్పేదాకా నాకు అసలు తెలియదు అన్నాడు అతను. నువ్వు ఎప్పుడు నిజం చెప్పావు? నాయర్ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. నిన్న రాత్రి అతడిని ఆ రైలు పట్టాల ప్రాంతంలో నిలబడమని నువ్వు చెప్పావట. అక్కడకు 9 తర్వాత పట్టాల పక్కన అతడిని నువ్వెందుకు కలుసుకోవాల్సి వచ్చింది అడిగింది ఆమె. ధనుంజయరావు జవాబు ఇవ్వలేదు. నాయర్ తన భార్యకు ఫోన్ చెయ్యొచ్చు అనే దాని గురించి అతడు ముందుగా ఆలోచించలేకపోయాడు. రాధ దేవాంతకురాలు. ఆనాడు రంగరాజుకి జరిగింది చూసింది. నిన్న రాత్రి నాయర్ని తను అక్కడ ఉండమన్నదే ఆమెకు తెలుసు. అతడి మెదడులో తీవ్రంగా ఆలోచనలు సాగుతున్నాయి. అక్కడ ఉండమన్నాను, కానీ మరో పనిలో మునిగిపోయి దాని విషయమే మర్చిపోయాను అన్నాడు అతను. రాధ వెటకారంగా నవ్వింది. నీది చాలా మెథాడికల్గా నడిచే బుర్ర. నువ్వు ఏ విషయాన్ని మర్చిపోవు. నాయర్ పట్టాల దగ్గరికి వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అదే రాత్రి ట్రైన్ కింద పడి చచ్చాడు. రంగరాజు పెట్టగోడ మీద నుంచి కింద పడ్డాడు. నాయర్ పట్టాల మీద పడి ట్రైన్ చక్రాల కింద నలిగిపోయాడు. ఆనాడు రంగరాజును తోసినట్టే నువ్వు ఏదో చేసి ఉంటావు. ధనుంజయరావు లోపల గాబరా పడినా పైకి ప్రదర్శించకుండా జాగ్రత్త పడ్డాడు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. రాధ అతడి పక్కనే కూర్చుంది. మీ ఆఫీస్లో పనిచేసే ప్రేమతో నువ్వు ఆడే నాటకం ఏమిటి అడిగింది ఆమె. అదంతా నాయర్ చెప్పాడా? చెప్పాడు. నిన్ను ఒక్క కంటితో చూస్తూ ఉండమని నాయర్కి నేను చెప్పాను. అది నువ్వు గ్రహించి ఉంటావు. అతడిని నీ తోవలోంచి తొలగించావు కావచ్చు అన్నాడతను. రంగరాజు, నాయర్ వాళ్ళని గురించి నేను మాట్లాడితే నీకు ప్రమాదం. నేను చెప్పింది నువ్వు వెంటనే చేయాలి. ప్రేమ నీ కంపెనీలో ఉండకూడదు. ఆమెను పొమ్మను. ఆమెను నువ్వు మళ్ళా ఎప్పుడు కలుసుకోకూడదు. అలా చెయ్యకపోతే రంగరాజు ఎలా మరణించాడో బయటపడుతుంది. నాయర్కి ఏమైందో తెలుస్తుంది. రంగరాజు హత్య విషయం ఇంతకాలం దాచిపెట్టినందుకు నువ్వు నాతో ఇరుక్కుంటావు అన్నాడతను. నేను ఏమైనా పర్లేదు, నిన్ను మాత్రం నాశనం చేస్తాను. ఈనాడు చాలామంది నిన్ను ఒక పారిశ్రామికవేత్తగా గొప్పవాడిగా భావిస్తున్నారు. నీ నిజరూపాన్ని వాళ్ళకు చూపిస్తాను. నీ మొహం మీద అందరూ ఉమ్మేస్తారు. అతడు లేచాడు. టేబుల్ మీద ఉన్న స్కాచ్ విస్కీని ఒక గ్లాసులో పోసుకుని సోడా కలిపాడు. తాగుతూ ఆమె వైపు చూశాడు. అతడి మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. రాధా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్రేమను పంపించేస్తాను.
నాకు 2 వారాల టైం కావాలి. 2 వారాల టైం నీకు ఇస్తున్నాను. ఈ గడువు ఇంకా పొడిగించబడదు. అతడు గ్లాసులోని విస్కీని తాగేసి మళ్ళీ పోసుకున్నాడు. అతడి వైపు అదోలా చూస్తూ రాధ తన గదిలోకి వెళ్ళిపోయింది. విస్కీ తాగుతూ అతడు పరుపు మీద కూర్చున్నాడు. అతడి మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. రంగరాజుని నాయర్ని తొలగించినట్టే తను రాధను తన బాట నుంచి తొలగించాలి. రాధ చావాలి. 2 వారాల్లో ఆమె మరణించాలి. హ్యాండ్ బ్యాగ్లోని నకిలీ ఉంగరాన్ని పొరపాటున వేలుకు పెట్టుకుని ప్రేమ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మరో ఉంగరాన్ని రహస్యంగా తీసి రామచంద్రమూర్తి జేబులో దాచుకున్నాడు. ఆమె వెళ్ళిపోగానే అతడు ఇంటికి తాళమేసి బయటికి నడిచాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఒకే రకం 2 ఉంగరాలు ఉండడం అతడు గమనించాడు. ఒక ఉంగరాన్ని ఆమె తనకు చూపించి ₹1 ఇచ్చి కొన్నాను అని చెప్పింది. ఈ 2వ ఉంగరం ఆమె బ్యాగులో ఎందుకుంది? బస్టాండ్ వైపు నడుస్తూ అతడు ఆలోచిస్తున్నాడు. 2వ ఉంగరాన్ని తన కోసం కొని ఆమె ఇవ్వడం మర్చిపోయిందా? అతడు బస్సు ఎక్కాడు. అరగంట ప్రయాణం చేసి ఒక చోట దిగాడు. పాపాలాల్ అండ్ కంపెనీ బోర్డు చూసి అతడు మెట్లెక్కి పైనున్న షాప్లోకి వెళ్ళాడు. ప్రొప్రైటర్ పాపాలాల్ అతడిని నవ్వుతూ ఆహ్వానించాడు. ఏం కావాలి సార్ అన్నాడు పాపాలాల్. రామచంద్రమూర్తి జేబులోంచి ఉంగరం తీశాడు. దీని విలువ ఎంత ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు అతను. పాపాలాల్ ఉంగరాన్ని తీసుకొని పరీక్షగా చూశాడు. ఇది చాలా ఖరీదైంది సార్ అన్నాడు. ఎంతకి కొనొచ్చు? 1,00,000 పైన. కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. రామచంద్రమూర్తి గుండె స్తంభించిపోయినట్టుగా అయింది. అతడు మెల్లిగా తేరుకున్నాడు. మీరు కొంటారా? పాపాలాలు అతడి వైపు సూటిగా చూశాడు. ఇది మీదని రుజువు చేయగలిగితే మేము తప్పక కొంటాం. మీరు ఎంత ఇస్తారు? 1,10,000 ఇస్తాం. రామచంద్రమూర్తి ఉంగరాన్ని తీసుకొని జేబులో పడేసుకున్నాడు. అంత ఖరీదైన ఉంగరం జేబులో పెట్టుకొని తిరక్కండి, ఎవరైనా కొట్టేస్తారు, పాపాలాలు హెచ్చరించాడు. రామచంద్రమూర్తి మెట్లు దిగి పేవ్మెంట్ మీద నడవసాగాడు. ప్రేమ ఈ ఉంగరాన్ని ₹1 కొన్నాను అంది. కానీ దాని ఖరీదు 1,10,000. అంత ఖరీదైన ఉంగరం ప్రేమకి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అతడు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంటికి పోయి పడుకొని ఆలోచించసాగాడు. గతం గుర్తొచ్చింది. బస్ స్టాండ్లో అతడు ఆమెను చూశాడు. ఆమె అతడికి నచ్చింది. పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అతను. ఆమె మామయ్యతో మాట్లాడి అంతా నిశ్చయం చేశాడు. నెల తిరిగేలోగా అతడితో ఆమె పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక ఆమెతో అతడు మద్రాసులో కాపురం పెట్టాడు. అతడికి వచ్చే కొద్ది జీతంతో జీవితం సాగిపోతోంది. తను కూడా ఉద్యోగం చేస్తానంది ఆమె. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం మంచిదని అందామె. అతడు ఒప్పుకున్నాడు. తనకొచ్చే 600కి ఆమె జీతం కలిపితే ఇంకా బాగా జీవించవచ్చు అని ఆశపడ్డాడు అతను. ధనుంజయరావు కంపెనీలో 300 జీతం మీద ఆమె టైపిస్ట్గా చేరింది. 2 నెలల్లో ఆమె బాస్కి టైపిస్ట్ అయింది. ఆమె జీతం 750కి పెరిగింది. 6 నెలల్లో ఆమె ఇంకా పెరిగింది. బాస్కి పర్సనల్ సెక్రటరీ అయింది. ఆమె జీతం 2,000 అయింది. ఆఫీస్ కార్ పొద్దుటే వచ్చి ప్రేమను తీసుకెళ్లేది. రాత్రి ఆఫీస్ కార్ ఆమెను ఇంటి ముందు దింపుతుంది. అంతేకాదు, ₹1,00,000 విలువ చేసే డైమండ్ రింగ్, ఆమెకు కంపెనీ పెద్ద ఇల్లు కూడా ఇవ్వబోతోంది. అతడి బుర్రలో ఆలోచనలతో వేడెక్కుతోంది. ఆమెను మనస్ఫూర్తిగా అతడు ప్రేమించాడు. ఇంత వేగంగా తారాజుగులాగా ఆమె పైకి ఎలా ఎగరగలిగింది? 4 ఏళ్లకు పైగా అతడు సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. కానీ ఒక్క మెట్టు కూడా పైకి వెళ్ళలేకపోయాడు. ప్రేమ తనకు ద్రోహం చేస్తోందా? తనకు తెలియకుండా ధనుంజయరావుతో ఆమె అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుందా? పెళ్లికి ముందు ఎంతో అమాయకంగా ఉండే ప్రేమలో ఎంత మార్పు! ఆమె సృష్టించిన ప్రవాహంలో తను కాగితం పడవలాగా కదలిపోవలసి వస్తోంది. ఆలోచించి అలసిపోయి నిద్రపోయాడు. భోజనం కూడా చేయలేదు. ఎవరో తలుపు తట్టారు. అతడు మేల్కొని లేచాడు. గదిలో చీకటి. అతడు లైట్ స్విచ్ నొక్కాడు. లైట్ వెలిగింది. అతడు చాలాసేపు పడుకుని ఉండాలి. మెల్లిగా వెళ్ళి తలుపు తెరిచాడు. ప్రేమ హాల్లోకి వచ్చింది. అలసటగా ఆమె కుర్చీలో కూర్చుంది. కాఫీ తేనా అన్నాడు అతను. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. ఏంటి అలా ఉన్నారు అందామె. ఒంట్లో ఎలా ఉంది? ఎక్కువగా నిద్రపోయాను. మరేం పర్లేదు అన్నాడు అతను. కంపెనీ ఇచ్చిన ఇంటికి రేపు మారిపోదాం అందామె. అలాగే మారదాం అన్నాడు అతను. ఆమె కుర్చీలోంచి లేచి అతడి దగ్గరగా వచ్చింది.
మీరు మొహం కడుక్కురండి, కొంచెం విశ్రాంతి తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది అందామె. అతడు జవాబు ఇవ్వలేదు. లోపలికి వెళ్ళాడు. చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు. పడగదిలోకి వెళ్ళి తువ్వాలతో మొహం తుడుచుకున్నాడు. ఆమె దుస్తులు మార్చుకుంది. ఆమె వైపు అతడు చూడలేదు. హాల్లో ఉన్న ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నాడు. సిల్క్ మ్యాక్సీ ధరించి ఆమె హాల్లోకి వచ్చింది. ఇది ఎలాగుంది అందామె. చాలా బాగుంది అన్నాడు అతను. బాస్కి గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడ ఇది కుట్టబడింది. ఆఫీస్లో పనిచేసే వాళ్లకు ఇవి తక్కువ ధరకిస్తారు అందామె. ఎంతకిచ్చారు? 10 రూపాయలు అందామె. డామ్ చీప్ అన్నాడతను. మీకోసం 2 టీషర్ట్లు తెచ్చాను అని ఆమె పడగదిలోకి వెళ్ళింది. పాలిథిన్ కవర్లో ఉన్న టీషర్ట్లను అతడికి ఇచ్చింది. బాగున్నాయి అన్నాడతను. వేసుకు చూడండి, సైజు కుదరకపోతే రేపు మార్చి తెస్తాను అందామె. రేపు వేసుకొని చూస్తాలే అన్నాడతను నిర్జీవంగా. ధనుంజయరావు టైం చూశాడు. 12 దాటింది. గదిలో ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతున్నాయి. అతడు డ్రాయర్ లాగా అందులో ఉన్న సిరంజి తీశాడు. ఇన్సులిన్ సిరంజిలోకి ఎక్కించాడు. మెల్లిగా రాధ గది ముందుకు వెళ్ళాడు. లోపల నుంచి ఆమె తలుపులు వేసుకోలేదు. తలుపు తోసి అతడు లోపలికి వెళ్ళాడు. 0 వాట్ బల్బు వెలుగుతోంది. రాధ నిద్రపోతూ ఉండాలి. అతడు స్విచ్ నొక్కాడు. గదిలో లైట్ వెలిగింది. అతడు పైప్ నడిచాడు. అతడు ఊహించినట్టే ఆమె నిద్రపోతోంది. మెల్లిగా సూదిని ఆమె చేతిలోకి పోనిచ్చాడు. ఉలిక్కి పడుతూ ఆమె కళ్ళు తెరిచింది. చేత్తో సిరంజిని తోయడానికి యమ ప్రయత్నం చేసింది. అతడు ఆమె చెయ్యిని మోకాలతో నొక్కిపెట్టాడు. ఇంజెక్షన్ సూది ఉన్న చెయ్యిని ఆమె కదిల్చింది. కానీ అప్పటికే ఇన్సులిన్ ఆమెలోకి ప్రవహించింది. అతడు సిరంజిని లాగేశాడు. ఆమె లేచి కూర్చుంది. అతడి వైపు చూసింది. నాకేంటి ఇంజెక్షన్ ఇచ్చావు ప్రశ్నించింది ఆమె. అతడు హేళనగా నవ్వాడు. నీకు ఆరోగ్యం బాలేదు, హాయిగా నిద్రపో అన్నాడతను. ఇన్సులిన్ మూలంగా ఆమె రక్తంలో ఉండే షుగర్ తగ్గిపోయింది. ఆమె అతడి వైపు చూస్తోంది. కానీ చూపు సరిగ్గా అనడం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె వెనక్కు పడి నిద్రపోయింది. ఆమె నాడిని అతడు పరిశీలించాడు. రాధ తనకు 2 వారాల గడువిచ్చింది. 2 వారాల్లో ఆమె పైకి పోవాలి. అతడు స్విచ్ ఆఫ్ చేసి తన గదిలోకి వచ్చాడు. సిరంజిని డ్రాయర్లో దాచేశాడు. గ్లాస్లో స్కాచ్ విస్కీ పోసుకొని తాగుతూ కూర్చున్నాడు. పక్కనున్న రిసీవర్ ఎత్తి అతడు ఒక నంబర్ తిప్పాడు. హలో అంది ప్రేమ. కొత్త ఇంట్లో ఎలా ఉన్నావు? అఖండంగా ఉంది. ఆయన ఇవాళ 9ంటికే పడుకున్నారు అందామె. అక్కడ నీ భర్త, ఇక్కడ నా భార్య. తొందరగా పడుకుంటే మనకు సమస్యలు ఉండవు అన్నాడతను. యు ఆర్ రైట్ అందామె. ప్రేమ, ఇవాళ నుంచి నీతో చెప్పినట్టు నా భార్యకు ట్రీట్మెంట్ ప్రారంభించాను. ఆమె మౌనంగా నిద్రపోతోంది అన్నాడతను. ఆమె రేపు లేస్తుందా? అతడు నవ్వాడు. రేపు నేను లేవనిస్తేగా మరో ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. ఆమె అనారోగ్యంగా ఉంది, ఎవ్వరూ ఆమె గదిలోకి వెళ్ళకూడదని చెప్తాను. పేరుకి డాక్టర్ కూనయ్య ట్రీట్మెంట్లో ఉంటుంది ఆమె. ఇదంతా వింటుంటే నాకు భయంగా ఉంది అంది ప్రేమ. ప్రేమ, ఎంతవరకు ప్రేయసీ ప్రియులకు అడ్డొచ్చిన వాళ్లను చంపేసింది లోకం. ఇప్పుడు ప్రేయసీ ప్రియులు వాళ్ల ప్రేమకు అడ్డొచ్చిన వాళ్లను నిర్మూలించి కసి తీర్చుకోవాలి. మీరు ఇక్కడికి వెంటనే రండి అందామె. నీ భర్త లేస్తాడేమో. మీరిచ్చిన ట్యాబ్లెట్ పాలల్లో కలిపి ఆయనకి ఇచ్చాను. పాలు దాగి ఆవలిస్తూ ఆయన నిద్రపోయారు. పొద్దుడు దాకా లేవరు అందామె. ప్రేమ, వస్తున్నాను అన్నాడతను. రిసీవర్ పెట్టేసి ధనుంజయరావు కిందకి దిగి తన కారు వైపు వేగంగా వెళ్ళాడు. వారం రోజుల నుంచి రాధ కోమాలా ఉంటుంది. డాక్టర్ కూనయ్య వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆమె గదిలోకి ధనుంజయరావు తప్ప ఎవ్వరూ వెళ్ళడం లేదు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తుండగా అతడి 2 పిల్లలు అమ్మను గురించే అడిగారు. అమ్మకి ఎలా ఉంది అడిగిన 6 ఏళ్ల విజయ. అమ్మ ఇక్కడకు రాదా అడిగాడు 4 ఏళ్ల నగేష్. ధనుంజయరావు వాళ్ల వైపు నవ్వుతూ చూశాడు. మీ అమ్మ ఆరోగ్యం త్వరలో బాగుపడుతుంది. డాక్టర్ కూనయ్య ఆమె కోసం ఎంతో పాటుపడుతున్నారు అన్నాడతను. అమ్మను మేము చూడొచ్చా అని అడిగింది విజయ. తప్పక చూడొచ్చు. భోజనం అయ్యాక నేను మిమ్మల్ని ఆమె గదిలోకి తీసుకెళ్తాను అన్నాడతను. భోజనాలు అయ్యాక పిల్లల్ని ఆమె గదిలోకి తీసుకెళ్ళాడు అతను. రాధ మగత నిద్రలో ఉంది. పిల్లలు ఆమెను చూస్తూ నిలబడ్డారు. ఇప్పుడు మీరు మీ గదికెళ్ళి హాయిగా నిద్రపోండే. మీ అమ్మ ఆరోగ్యం త్వరలో బాగుపడిపోతుంది అన్నాడు అతను. ఆయా పిల్లల్ని తీసుకుని వాళ్ళ గది వైపు వెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం.
రాత్రి ఎప్పుడో రాధ మరణించింది. పొద్దుటే డాక్టర్ కూనయ్య వచ్చి ఆమెను చూశాడు. చనిపోయిందని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. ధనుంజయరావు తన పిల్లల్ని ముందు పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాడు. అనేక మంది వచ్చి శవాన్ని చూసి వెళ్ళిపోయారు. ప్రేమ విచార వదనంతో వచ్చింది. ధనుంజయరావు ఆమె వంక ఏడుస్తూ చూశాడు. ప్రేమ, నువ్వు ఇవాళ ఇక్కడే ఉండు, నన్ను వదిలి వెళ్ళిపోకే అన్నాడు తగ్గు స్వరంతో. అతడు చుట్టూ అనేక మంది ఉన్నారు. రాధ నా భార్యగా 10 ఏళ్ల పాటు జీవించింది. నాకు 2 పిల్లల్ని ఇచ్చింది. ఆమెను నేను మర్చిపోలేను అన్నాడతను అందరూ వినేటట్టు. సూర్యాస్తమయం అయ్యే లోపల వ్యాన్లో ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయారు. వేలాది ప్రజల సమక్షంలో రాధ శరీరం దహనం చేయబడింది. చీకటి పడ్డాక ధనుంజయరావు ఇంటికి తిరిగొచ్చాడు. ప్రేమ అతడి కోసం అక్కడే వేచుంది. ప్రేమను తన పడగదిలోకి తీసుకెళ్ళాడు అతను. నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ప్రేమ, మన ప్రేమకు అడ్డంగా నిలబడిన నా భార్య వెళ్ళిపోయింది అన్నాడతను. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. మొదట్లో నేను భయపడ్డాను. ఎవ్వరూ అనుమానించకుండా మీరు ఆమెను పంపగలిగారు అందామె. ధనుంజయరావు ఆమెను కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమ, నువ్వు నాతో ఇక్కడ ఈ భవనంలో ఉండాలి. నా భర్త ఉండగా అది సాధ్యం కాదు అందామె. నీ భర్తకు కూడా రాధకిచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. నాకు భయంగా ఉంది అందామె. నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. అయితే అంతా నాకు వదిలే, ఏం చేయాలో నేను చూస్తాను. మీరు చెప్పినట్టే చెయ్యండి అందామె. రాత్రి 10 దాటాక అతడు కారులో తీసుకెళ్లి ఆమెను ఇంట్లో దింపాడు. ఆమె వెళ్తూ వెనక్కు తిరిగి అతడి వైపు చూసింది. అతడు బై బై చెప్పాడు. కారును వెనక్కి తిప్పి అతడు గేటు దాటి పోనిచ్చాడు. ఇప్పుడు అతడికి ఆనందంగా ఉంది. ఏదో బండెడు కష్టాల నుంచి బయటపడినట్టు భావిస్తూ అతడు కారును పోనిచ్చాడు. గదిలో లైట్ వెలుగుతోంది. పరుపు మీద అతడికి ఎదురుగా కూర్చుంది ఆమె. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. ప్రేమ, నిన్ను ప్రేమించి నేను పెళ్ళాడాను. కొంతకాలం పాటు మన జీవితం సుఖంగానే సాగింది. కానీ ఇప్పుడు ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి నాకు అన్నాడతను. ఆమె మాట్లాడలేదు. ప్రేమ, ఒకరోజు ఒక ఉంగరం నాకు చూపించి రూపాయికి కొన్నాను అన్నావు. ఆ ఉంగరం తీసుకెళ్ళి నేను పాపాలాలకి చూపించాను. దాని వెల 1,10,000 ఉంటుందని పాపాలాలు చెప్పాడు. ఆ ఉంగరం గురించి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఆమె మాట్లాడలేదు. ప్రేమ, ఒక విషయం గుర్తుంచుకో. నువ్వు ఏం చేసినా నేను ఆనందిస్తాను. నువ్వు ఈ లోకంలో విజయాన్ని సాధించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీతో అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి. ఆ డైమండ్ రింగ్ను మా బాస్ సింగపూర్లో కొని తెచ్చి నాకు ఇచ్చారు. మరో నకిలీ రింగు కూడా ఆయనే ఇచ్చారు అందామె. అతడు ఆమె వైపు చూశాడు. ఈ ఇంటికి నువ్వు అద్దె ఎంత ఇవ్వాలి అడిగాడు అతను. నాకు ఇంకా తెలియదు. ప్రేమ, నిజం చెప్పు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్పకు. నీ తోవకి నేను అడ్డం రాను. అవసరమైతే నీకు పూర్తిగా స్వేచ్ఛ చేకూర్చి నేను బయటికి పోగలను. ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. అతడు ఆమె వైపే చూస్తున్నాడు. ప్రేమ, ధనుంజయరావుకి నీ నుంచి ఏం కావాలి? మెల్లిగా ప్రశ్నించాడు అతను. నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. నేను లేకుండా ఆయన బ్రతకలేడు. ఈ ఇల్లు నా పేర ఆయన కొన్నారు అంది ఆమె ధైర్యంగా. అతడు ఆమె చేయబట్టుకున్నాడు. నిజం చెప్పినందుకు నేను మెచ్చుకుంటున్నాను. నాకంటే 1000 రెట్లు గొప్పవాడు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నందుకు సంతోషం. కానీ నువ్వు అతడి ఉంపుడు గెత్తగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. అటుపైన ఆయనతో నీ పెళ్ళి అయ్యేటట్టు చూస్తాను. నేను ఎల్లప్పుడూ కోరేది నీ ఆనందమే అన్నాడతను. అతడి వంక ఆమె ఆశ్చర్యంగా చూసింది. టెలిఫోన్ మోగింది. ఆమె ఫోన్ వైపు వెళ్ళింది. రామచంద్రమూర్తి బాత్రూంలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా మోసాడు. హలో అందామె. ప్రేమ, ఈ రాత్రి నుంచి నీ భర్తకు ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. 2 వారాల్లో అంతా అయిపోతుంది. అటుపైన మనం స్వేచ్ఛగా జీవించవచ్చు అన్నాడు ధనుంజయరావు. అదంతా అనవసరం అందామె. ప్రేమ, ఏమైంది? నా భర్తతో మన్ని గురించి అంతా చెప్పేశాను. ఆయన నా తోవకి అడ్డం రాను అన్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడవచ్చు అందామె. ప్రేమ, నీ భర్తని మెచ్చుకుంటున్నాను. మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం. ఏం చేయవలసిందో ఆలోచిద్దాం. వెంటనే రండి అందామె. రామచంద్రమూర్తి గదిలోకి వచ్చాడు. ఆయన ఇక్కడికి వస్తున్నారు. మనం మాట్లాడి అంతా సెటిల్ చేసేద్దాం అందామె. గుడ్. మనలా ఇతరులు
తమ సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఈ లోకంలో పోట్లాటలు హత్యలు ఉండవు అన్నాడతను నవ్వుతూ. పోర్టుగోలో కారాపి ధనుంజయరావు హుషారుగా కిందకి దిగాడు. ముందు తలుపు తెరిచింది. అతడు మెట్లెక్కి పైకెళ్ళాడు. ప్రశాంతంగా లైట్ వెలుగుతోంది. పడగదిలోకి ప్రవేశించాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఠారెత్తిపోయాడు. గుండె దడదడా కొట్టుకుంది. రక్తపు మడుగులో ప్రేమ వెల్లికిలా పడింది. పక్కనే పడున్నాడు రామచంద్రమూర్తి. అతడి కడుపులో కత్తి దిగి ఉంది. బయట నుంచి కారాగిన చప్పుడు వినపడింది. ఇన్స్పెక్టర్ రాజన్ 4 కానిస్టేబుల్స్తో గదిలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి మాకెవరో ఫోన్ చేశారు అన్నాడు ఇన్స్పెక్టర్. నేల మీద పడున్న రామచంద్రమూర్తి మూలుగుతూ ఇన్స్పెక్టర్కి సౌజ్ఞ చేశాడు. ఇన్స్పెక్టర్ అతడి దగ్గరగా వెళ్ళాడు. ఏమైంది? ఎవరు పొడిచారు మిమ్మల్ని? రామచంద్రమూర్తి తన వేలు ధనుంజయరావు వైపు చూపించాడు. నా పెళ్ళాన్ని నన్ను పొడిచేశాడు ఆయనే అని అతడు పక్కకు పడ్డాడు. ఇన్స్పెక్టర్ రాజన్ అతడి నాడిని పరీక్షించాడు. నీరసంగా కొట్టుకుంటోంది. ఇతడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్తో. రామచంద్రమూర్తిని 2 పోలీసులు కిందకు మోసుకుపోయారు. కారు కదిలించప్పుడు బయట నుంచి వినపడింది. రక్తపు మడుగులో పడున్న ఆమెను పరీక్షించి ఇన్స్పెక్టరు ధనుంజయరావు వైపు చూశాడు. మీ పేరు? ధనుంజయరావు. వీళ్ళని ఎందుకు పొడిచి చంపారు? నేను చంపలేదు. నేను ఇక్కడికి వచ్చేసరికే వీళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కొన ఊపిరితో ఆయన చెప్పిన మాటలకు కోర్టు ఎక్కువ విలువిస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ కత్తిపిడి మీద నా వేలిముద్రలు ఉండవు, చూడండి, పరీక్షించండి అన్నాడు. మీరు తుడిచిపారేస్తే ఉండకపోవచ్చు అన్నాడతను. నాకు ఈ హత్యలతో సంబంధం లేదు అన్నాడు ధనుంజయరావు కోపంగా. అది తర్వాత కోర్టులో తేలుతుంది. మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, వినండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.